వచ్చేస్తుంది, ఓజీ వచ్చేస్తుంది, దేవరా వచ్చేస్తుంది, విశ్వంబర వచ్చేస్తుంది, కల్కి 2898 వచ్చేస్తుంది, గేమ్ చేంజర్ వచ్చేస్తుంది. ఓకే, కుబేరా లాంటివి, మిస్టర్ బచ్చన్ లాంటివి అన్నీ కూడా తొందరలో, అంటే ఈ సంవత్సరం రాబోయేటువంటి సంవత్సరంలో సంక్రాంతి వరకు చూస్తే ఈ మూవీస్ అన్నీ ఉండబోతున్నాయి, టాప్ మూవీస్. సరే, వీటితో పాటు ఇక వీరమాస్ బాలకృష్ణ గారిది అది ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఇక రాబోతున్నటువంటి సినిమాలు. సరే, లాస్ట్ ఇయర్ కొన్ని ఒడిదుడుగులు ఉన్నాయి. సరే, కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయి, కొన్ని ఎట్లా జరిగినాయి. బట్ ఆగ్రహంతో ఉండేటువంటి సంవత్సరం, కోపంతో ఉండేటువంటి సంవత్సరం కాబట్టి కొంచెం సినిమాలు తీసేటువంటి వాళ్ళు ప్రజలకి ఆగ్రహం ఆవేశం పడే విధంగా కాకుండా తీస్తే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంది. సరే, ఓం ప్రకాష్ గారు ఉన్నారు కాబట్టి, ఓం గారు సార్, గుడ్ ఈవినింగ్. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి కోపం నామ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నారు? ప్రేక్షకులని కోపంలోకి తీసుకెళ్లకుండా ప్రేమతో తీసుకెళ్తారా, లేకపోతే ప్రేమ కోపంతో కలిపి తీసుకెళ్తారా? ఎలా తీసుకెళ్ళబోతున్నారు? అంటే మీరు ఇప్పుడు అన్నట్టు అంటే ఈ క్రోధీనామ సంవత్సరం కాబట్టి ఆ కోపాన్ని ఇంకా పెంచకుండా వీలైనంత వరకు వినోదాత్మక చిత్రాలు తీస్తే సమాజానికి, అలాగే ఆ సినిమా చూసే ప్రేక్షకులు కూడా చాలా మంచి అవుతుందని ఈ క్షణమే నాకు అనిపించిందండి. దీన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు లేదా కథా రచయితలు, దర్శకులు కాస్త వినోదం పాళ్ళు ఎక్కువ పెట్టి యాక్షన్ పార్ట్ తక్కువ ఇచ్చి సినిమాలు తీస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అప్పుడు కాస్త బ్యాలెన్స్ అవుతుంది. ఈ జాతకాలు, ఈ అవమానాలు, రాజపూజ్యాలు, ఆదాయాలు, వ్యయాలు ఇవి చూసిన తర్వాత అందరూ తల్లడిల్లిపోతున్నారండి. నిన్న ఉదయం నుంచి మొదలు పెడితే ఇవాళ ఇప్పటిదాకా కూడాను ఎంత ఆదాయము, ఎంత వ్యయము, ఎంత అవమానము, ఎంత రాజ్యపూజ్యము, అసలు ఏంటి ఈసారి ఇంత దారుణంగా ఉంది అనేటువంటి పరిస్థితి. ఇంకో పక్క మే 13 తారీఖు ఎలక్షన్స్ ఫీవర్ అవుతుందండి. ఎత్తుకెళ్ళేది ఏం లేదు కదండి. ఏమండి, వెళ్తా ఎత్తుకెళ్ళేది ఏం లేదు, వస్తా ఏం లేదు, వెళ్తా ఎత్తుకెళ్ళేది లేదు. కాబట్టి దాని మీద ఎక్కువ తపన పడకుండా ఉంటే మంచిది. ఎక్కువ తపన పడి హాయిగా సంతోషంగా ఉండాలి. ఎక్కువ తపన పడి పరిగెత్తే కొంది ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. కోపనామ సంవత్సరం తప్పులు చేసే కొంది ఎమ్మటే శిక్షలు పడతాయి. కాబట్టి అందుకని ప్రశాంతంగా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తే, ఎంటర్టైన్మెంట్ అని అంటే మళ్ళీ మీ వాళ్ళు మరి సగం బికినీలు వేస్తేస్తారు. అవి కాకుండా శృంగార భరిత చిత్రాలండి, మరి అప్పాలు తగ్గించి కుటుంబ సమేతంగా ఆనందంగా చూసేటువంటి సినిమాలు తీయాలని కోరుకోవాలి. యాక్చువల్గా అండి, శుభకృత నామ సంవత్సరం వెళ్ళిపోయే ముందు ఇంకా అసలు శోభ అనేది ఉండదేమో, ఏమిటి సినిమా రంగంలో వరుసగా పరాజయాలు వస్తున్నాయి అనుకున్నాడు. ఎందుకంటే సంక్రాంతిలో హనుమాన్ వచ్చింది, గుంటూరు కారం వచ్చింది, ఆ తర్వాత 2 నెలల్లో అసలు చెప్పుకోదగ్గ సినిమాలే లేవండి. ఏప్రిల్ కావచ్చు, అంటే ఏప్రిల్ జస్ట్ ఇప్పుడే మొదలైంది, కానీ దీని ముందు మార్చి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, ఎలాంటి పెద్ద సినిమా కానీ లేకపోతే చిన్న సినిమాల్లో కాస్త మంచి విజయం సాధించిన సినిమాలు కానీ ఏమీ లేవు. ఇక ఏమిటి ఈ కొత్త తెలుగు సంవత్సరంలోకి చాలా విషాదమో లేకపోతే బరువుగా భారంగా అడుగు పెట్టాల్సి వస్తుందేమో అనుకుంటున్న టైంలో ఇందాక మీరు చెప్పినట్టుగా టిల్లు స్క్వేర్ సినిమా అండి. ఒక కంటెంట్ బేస్డ్ సినిమా తీస్తే హీరో ఎంత పెద్ద హీరో అని చూడరు, డైరెక్టర్ కొత్తవాడా పాతవాడా అని చూడరు, జనం ఆదరిస్తారని రెండోసారి నిరూపించారండి. ఎందుకంటే డీజే టిల్లు 2022లో రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమా వచ్చింది, ఇది కూడా ఘన విజయం సాధించింది. 100 కోట్లు దాటి 150 కోట్ల తీసుకు ప్రయాణం చేస్తుందండి. ఆ రకంగా అంటే తెలుగు సంవత్సరాల ప్రకారం చూస్తే ఆ పాత సంవత్సరానికి ఒక వీడ్కోలు పలికి ఒక ఆనందకరమైన వాతావరణంలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు తెలుగు వాళ్ళు అనుకోవచ్చు. అలాగే నిన్న మనం చూసామండి, మన అల్లు అర్జున్ది పుష్ప 2 సినిమా టీజర్ రిలీజ్ అయింది. అది అసలు ఏంటంటే ఉన్నది 1 నిమిషం టీజర్ అయినా కానీ చాలా గూస్ బంప్స్ తెప్పిస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రకంగా వెర్రెత్తిస్తుందని చెప్పాల్సి ఉంటుందండి. నిన్న అల్లు అర్జున్ కలిసినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటేనండి, ఇది నా సినిమాని నేను చూడటం లేదు, ఏదో పుష్ప 2 అల్లు అర్జున్ సినిమానో లేకపోతే సుకుమార్ డైరెక్ట్ చేశాడనో మైత్రి మూవీ మేకర్స్ తీశారనో ఇలా చూడట్లేదు. మేము టీం మెంబర్స్ అందరికీ నేను కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే, చాలా రేర్గా ఇలాంటి ఆపర్చునిటీ వస్తాయండి. ఎందుకంటే పుష్ప సినిమా అంత స్థాయిలో ఆడిన తర్వాత తెలుగులో ఒక నటుడికి ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిపెట్టిన తర్వాత ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉంటాయి. కాబట్టి మనం ప్రతి వాళ్ళము కూడా 100% వర్క్ చేయాలి. ఇక్కడ మనం చూస్తుంటే తెలుగులో ఎలా ఉంటుందంటేనండి, హీరో ఓరియంటెడ్గా చూస్తారు సినిమాని. హీరో ఎన్ని ఫైట్స్ చేశాడు, ఎన్ని పాటలు చేశాడు, ఎంత
స్టెప్స్ వేసాడు ఈ చూస్తారు. కానీ అది దాన్ని బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సౌండ్ మిక్సింగ్ గురించి చూస్తారు, మ్యూజిక్ గురించి చూస్తారు, ఇలా అన్ని రకాలుగా చూస్తారు. కాబట్టి అన్ని విభాగాల వాళ్ళు 100% పెట్టాలనేటువంటి మాట అయితే ఆయన చెప్పారు. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఈసారి జాతీయ అవార్డ్స్లో అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఆ సినిమా దక్కించుకుంటుంది అనేటువంటిది భావన ఆయనకు ఉందని అర్థమైందండి. అలాగే ఇక కొత్తగా వస్తున్న సంవత్సరంలోకి మన తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు ఇమీడియట్గా వచ్చే పెద్ద సినిమా అంటే కల్కి అండి. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ వచ్చాము. మే 9వ తారీఖు ఆ సినిమా వస్తుంది అనుకున్నాం, కానీ మే 13 ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా అశ్విని దత్ గారు అయితే ఆ సినిమాని వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా చెప్పలేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే బహుశా ఒక మే నెలాఖరికి ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే ఎలక్షన్ ఫీవర్లో సహజంగా ఇలాంటి పాన్ ఇండియా సినిమాని 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే రోజు ఎలక్షన్స్ ఉన్న టైంలో రిలీజ్ చేయడం ఒక రకంగా కొద్దిగా రిస్క్ అనిపిస్తోంది. కాబట్టి ఆ రకంగా అది కాస్త వాయిదా అయ్యొచ్చు. కల్కి తర్వాత అంటే కొంచెం ఒక 2 నెలల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా, అలాగే ఓజీ ఒకటి వస్తుంది. ఇందాక మనం అనుకున్నటువంటి పుష్ప 2 అండి, ఆగస్టు 15 అది వస్తుంది. సెప్టెంబర్లో ఓజీ వస్తుంది. అక్టోబర్లో దేవరా వస్తుంది, అక్టోబర్ 10వ తారీఖు. అలా 3 నెలల్లోనూ 3 పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయండి. ఇక ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటే ఇక డైరెక్ట్ సంక్రాంతికి వెళ్తే, అంటే మధ్యలో కూడా ఉన్నాయి. బాలకృష్ణ వీరమాస్ ఉంది, అలాగే రామ్ చరణ్ ది గేమ్ చేంజర్ సినిమా ఉంది. ఇవన్నీ కూడా మధ్యలో ఇంకా పర్ఫెక్ట్ డేట్ అయితే వాళ్ళు చెప్పలేదు. కానీ దసరా దీపావళి టైంలో వచ్చే ఆస్కారం అయితే ఉన్నాయండి ఆ 2 సినిమాలు. ఆ తర్వాత ఇక సంక్రాంతి కింద మీరు అన్నట్టుగా విశ్వంభర సినిమా వస్తుంది, రవితేజ 75th మూవీ వస్తుంది. అలాగే వెంకటేష్ సినిమాని దిల్ రాజు తీస్తున్నటువంటి కొత్త సినిమాని కూడా సంక్రాంతి బరిలోనే నిలుపుతాము అని చెప్పి జస్ట్ కొన్ని గంటల క్రితమే దిల్ రాజు వాళ్ళు ప్రకటించారు. ఆ రకంగా క్రోధినామ సంవత్సరంలో పెద్ద స్టార్స్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, జనాన్ని వినోదభరితంగా చేసే సినిమాలు రాబోతున్నాయి అనుకోవచ్చండి. ఓకే, రైట్ ఓం గారు. చూద్దాం మరి మంచి మంచి సినిమాలు, మంచి ఆనందకరమైన కుటుంబ సమేతంగా చూసే సినిమాలు తీయాలని ఆకాంక్షిద్దాం.